హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన సైడు కార్తీక మాసంలో ఎలా అయితే వనభోజనాలకి వెళ్తామో అలాగే ఇక్కడ కూడా కార్తీక పౌర్ణమి రోజు కార్తీక మాసంలో వాళ్ళకి మనకంటే ఒక 15 డేస్ ముందే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. కార్తీక మాసం ఎండ్ అయ్యేలోపు ఏదో ఒక రోజు కార్తీక వనభోజనాలకి వెళ్తారు. బట్ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వాతావరణం అసలు సపోర్ట్ చేయట్లేదు బయటికి వెళ్ళడానికి. అందుకే ఇక్కడున్న ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ అన్నీ కలిసి, ఓన్లీ లేడీస్ అందరూ కలిసి ఈ కార్తీక వన భోజనాలని సెలబ్రేట్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఉండే హెచ్ఓడీస్ ఫ్యామిలీస్ అండి, ముందర కూర్చున్న వాళ్ళు. అలాగే బయట ప్లాంట్ నుండి కూడా కొంతమంది గెస్ట్స్ వచ్చారు. అందరం కలిసి హ్యాపీగా కార్తీక వనభోజనాలని సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ అందరూ కలిసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఉన్నట్టుగా ఏ ఫంక్షన్స్ అవన్నీ ఏమీ ఉండవండి. ఉన్న దాంట్లోనే చిన్న చిన్న అకేషన్స్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ కలుసుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడే ఒక పండగ వాతావరణం క్రియేట్ అవుతుంది కదా. అందుకే అందరూ ఒక చోట కలుసుకోవడానికి ట్రై చేస్తారు. అంతేనండి, అంతకుమించి ఏమీ ఉండదు. ఇక్కడ నార్త్ సౌత్ అలా ఏం తేడాలు ఉండవండి. అందరు బాగా కలిసిపోతారు ఒకరికొకరు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకుంటారు. అలాగే ఉండాలి కూడా. ఎందుకు అంటే మన ఫ్యామిలీస్ మనతో పాటు ఉండరు కదా, ఉన్న వాళ్ళే మనకు బాగా హెల్ప్ చేస్తారు. వీళ్ళు ఉన్న వాళ్ళతోనే మనం అడ్జస్ట్ అవ్వాలి ఫస్ట్. వెరీ గుడ్. చేస్తారు పక్కన హౌసింగ్ పాయింట్స్ ఉండేవి, అందరికీ తెలిసి ఉంటాయి. కొత్త గేమ్స్ ఏమీ ఉండవు. ఒక చోట గ్యాదర్ అయ్యి చిన్న గేమ్స్ ఆడుకొని కొనుక్కోసి వెళ్ళిపోతుంది. అంతకుమించి ఏమీ ఉండదు. అందరూ అది వేసుకుని అందరికీ అనుకొని సెలబ్రేట్ చేసుకుంటామండి. ఎవరు ఎవరిని సెలబ్రేట్ చేయలేదు. ఇక్కడ చూసారా, వాళ్ళు హర్యానా గేట్, రాజస్థాన్ గేట్ అది వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఒక స్టేట్ అని కాదు, అన్ని స్టేట్స్ కానీ వాళ్ళ వేసుకుంటూ ఉంటారు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు, ఉండడానికి ట్రై చేస్తుంటారు ఒకరికొకరు. తర్వాత అందరం కలిసి భోజనం చేసి మందిర్ కూడా ఈరోజు మార్నింగ్ వెళ్ళామండి. మందిర్లో కూడా ఇక్కడ చూడండి, ఏం ఫుడ్ అంటే పెద్దగా ఏం స్పెషల్స్ ఏమీ లేదండి. జస్ట్ చూడబట్టి వెల్లు నాన్ వెజ్ అది తినరు, ప్లస్ ఆనియన్ వెల్లుల్లి అది కూడా ఏం తినరు కదా. అందుకే సింపుల్ ఫుడ్ అరేంజ్ చేశారు. చోలే భటూరు, చెనా కర్రీ, స్వీట్ పెట్టారండి, అంతే. ఇక్కడ మందిర్ ఉంది. మందిర్లో రంగోలీ అంటే ఇంకా మన సౌత్ వాళ్ళే బాగా వేస్తారు. వాళ్ళు కూడా వేస్తారు, బట్ మనంతా కాదు. వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారండి. అదంతా ఫిల్ చేసింది వాళ్ళే, అది వేసింది మాత్రమే మేము. బట్ ఫిల్ చేసిన కలర్స్ అవన్నీ వాళ్ళేనండి. చాలా బాగా హెల్ప్ చేస్తారు. అలా ముగ్గులు వేసుకొని దీపాలు పెట్టుకొని తర్వాత ఫుడ్ తినేసి ఈ కార్తీక మాసం వాళ్ళకి కార్తీక పౌర్ణమితో కార్తీక మాసం ఎండ్ అవుతుందండి. మనకంటూ ఒక 15 డేస్ వాళ్ళకి ముందు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒకటే మందిర్ ఉందండి. ఆ మందిర్లోనే అన్ని దేవుళ్ళు ఉంటారు. ఆంజనేయ స్వామి, శివుడు, గణేష్జీ, వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణ, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, సాయిబాబా, అన్ని దేవుళ్ళు ఉంటారు ఒకే మందిర్లో. మన సైడ్ లాగా ఒక్కో మందిర్లో ఒక్కో దేవుడు అలా ఉండరండి. వీళ్ళు పూజలు చాలా బాగా చేస్తారు, మనకన్నా చాలా బాగా చేస్తారు. ఫాస్టింగ్ అని అవన్నీ చాలా బాగా చేస్తుంటారు.
ఇంతే అండి. ఇలా మందిర్లో కూడా రంగోలీ వేసి దీపాలు పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని ఫుడ్ దగ్గరికి వెళ్ళామండి. రెడీ అయ్యి ఫుడ్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తినేసి గేమ్స్ ఆడుకొని ఈ కార్తీక వనభోజనాల్ని ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది అందరం కలిసి చేసుకున్నామండి. తెలుగు వాళ్ళు అంటే మళ్ళీ సపరేట్ గుళ్ళో ఓన్లీ గుళ్ళోనే ఉసిరి చెట్టు కింద తినేసి ఫుడ్ తినేసి సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంతే అండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఆల్. డూ లైక్, సబ్స్క్రైబ్.